అందరికీ నమస్కారం అండి. శ్రావణి కాజు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పప్పుచారు ఎలా తయారు చేయాలో చూద్దామండి. తాలింపు గింజలు వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని కళాయి పెట్టుకుని తాలింపు గింజలు వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 ఆనియన్, ఒక ఉల్లిపాయ తీసుకుని కట్ చేసుకుని వేసుకున్నానండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు, మీ కారాన్ని తగినట్టు పచ్చిమిరపకాయలు వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిపోయిందండి. ఇప్పుడు మనం ములక్కాడ టమాటా కూడా వేసుకున్నామండి. టమాటా ములక్కాడ వేసుకున్నానండి. ఒక ములక్కాడ వేసుకున్నాను, కొంచెం పప్పుచారు పెట్టుకున్నాను. ములక్కాడ ముక్కలు అలాగే టమాటా ముక్కలు 2 టమాటాలు తీసుకున్నానండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కల్లుప్పు వేసుకున్నానండి. ఉడికించిన కందిపప్పు కూడా వేసుకున్నామండి. దీంట్లో నిమ్మకాయ సైజంత చింతపండు వాటర్ పోసుకుని వేసుకోవాలండి. ఇందులోనే ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంగువ వేసుకుంటే అరుగుదల శక్తి బాగుంటుందండి. పప్పుచారు మరగాలి బాగా. ఇందులోనే సాంబార్ పొడి కూడా వేసుకున్నాం, టేబుల్ స్పూన్. కారం అవసరం లేదండి. పప్పుచారు మరిగిపోయిందండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి. అంతేనండి, పప్పుచారు రెడీ. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.